హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫిబ్రవరి 1న మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా మేడం గారు అయితే వరుసగా 9వసారి ఫైనాన్షియల్ ఇయర్ 26-27కి సంబంధించిన కేంద్ర బడ్జెట్ని అయితే పార్లమెంట్లో ఈరోజు ప్రవేశపెట్టారు. అండ్ వికసిత్ భారత్ని లక్ష్యంగా పెట్టుకుని రూపొందించినటువంటి ఈ బడ్జెట్లోని కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ బడ్జెట్లో ముఖ్యంగా మనం ట్యాక్సేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబ్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. అవి యథాతథంగా కొనసాగనున్నాయి. అండ్ కొత్త ఆదాయపు పన్ను చట్టం ఏతుందో ఏప్రిల్ 1 నుంచి వీళ్ళు అమల్లోకి అయితే తీసుకురానున్నారు. అండ్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకున్న సామాన్యులకు కూడా సులభతరం చేసే విధంగా వీళ్ళు కొత్త ఫారంలను అయితే ప్రవేశపెడుతున్నారు. టీసీఎస్ అండ్ టీడీఎస్ పై తగ్గింపు, విదేశీ విద్య మరియు వైద్యంపై అయ్యే ఖర్చులపై టీసీఎస్ 5%గా ఉండే ఇప్పుడు దాన్ని 2%గా అయితే తగ్గించేశారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎవరైతే పన్ను ఎగవేతదారులు ఉన్నారో వాళ్ళకి కొంచెం ఊరట లభించే విధంగా ఈ బడ్జెట్లో మెన్షన్ చేశారు. ఎవరైతే తమ యొక్క ఆదాయ పన్ను రిటర్న్స్ని వెల్లడించారో వారికి ఇది వరకు జైలు శిక్ష ఉంటుండే. ఇప్పుడు ఆ జైలు శిక్ష కాకుండా వాళ్ళకి 30% పెనాల్టీ అయితే విధిస్తామని చెప్పేసి బడ్జెట్లో పేర్కొన్నారు. నెక్స్ట్, వస్తువుల ధరల విషయానికి వచ్చినట్లయితే క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే 17 రకాల మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై ట్యాక్స్ని అయితే తగ్గించారు. దీని ద్వారా ఫార్మాస్యూటికల్స్, ఫార్మా ఇండస్ట్రీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, హెల్త్ ఇన్సూరెన్స్ వీళ్ళందరూ అయితే లాభపడనున్నారు. అండ్ నెక్స్ట్, సిఎన్జి విషయానికి వచ్చినట్లయితే ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయింపు ఇచ్చారు కాబట్టి సిఎన్జి కూడా తగ్గి. నెక్స్ట్, మనం సెక్టర్ వైజ్ ఎలొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ రంగానికి 5,98,520 కోట్లు ఎలొకేట్ చేశారు. అండ్ డిఫెన్స్కి వచ్చేసి 5,94,585 కోట్లు ఎలొకేట్ చేశారు. రూరల్ డెవలప్మెంట్ కోసం 2,73,108 కోట్లు ఎలొకేట్ చేశారు. వ్యవసాయం, అగ్రికల్చర్ సంబంధించి 1,62,671 కోట్లు అయితే ఎలొకేట్ చేశారు. నెక్స్ట్, ఎడ్యుకేషన్ విద్యకు సంబంధించి 1,39,289 కోట్లు అయితే ఎలొకేట్ చేశారనమాట. దీని తర్వాత హెల్త్ కేర్, ఆరోగ్యం విషయానికి వచ్చినట్లయితే 1,04,599 కోట్లు ఎలాట్ చేశారు. అండ్ క్యాపెక్స్ కోసం మనకి 12.2 లక్షల కోట్లు అయితే ఎలొకేట్ చేశారు. ఇది మన దేశ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది క్యాపెక్స్ ఈ బడ్జెట్లో. అంతేకాకుండా కొత్త రైల్వే మార్గాలు మరియు సముద్ర మార్గాలు మరియు టూరిజాన్ని పెంచే విధంగా, మరియు యూట్యూబర్స్, కంటెంట్ క్రియేటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ కోసం సపరేట్గా ఒక సంస్థని అయితే ఏర్పాటు చేసేసి ముంబై వాళ్ళు హెల్ప్ చేసే విధంగా అయితే నిర్మలా సీతారామన్ గారు మన బడ్జెట్లో వెల్లడించారు. ఈ బడ్జెట్లో ట్రేడర్స్ ఎవరైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారో అండ్ మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళందరికీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో దాని మీద ఎస్టీటీ ఛార్జ్ ఏదైతుందో అది 0.2 నుంచి 0.5గా అయితే పెంచారనమాట. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. యాక్చువల్గా ఈ ఎస్టీటీ తగ్గింటే మన పార్టిసిపెంట్స్ అయితే పెరిగేవాళ్ళు మార్కెట్లో. సో ఇంకోటి మార్కెట్లో చూడొచ్చు, ఇవాళ మనకి బాగా గట్టిగానే పడ్డాయి మార్కెట్లో కూడా. సో వీడియో ఎలా అనిపించింది? ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా? అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.